ఫ్రెండ్స్, మీరందరూ అడుగుతున్నారు కదా మీ యూట్యూబ్ జర్నీని కూడా మాతో షేర్ చేయండి అని. ఫస్ట్ అయితే నేను ఛానల్ని క్రియేట్ చేయలేదు. మా పెద్ద బాబే ఛానల్ క్రియేట్ చేసుకొని బాబు డ్రాయింగ్స్ చాలా ఇంట్రెస్ట్గా వేసేవాడు అప్పట్లో. అప్పుడు 8th క్లాస్ చదువుతున్నాడు. ఆ టైంలో చాలా ఇష్టంగా డ్రాయింగ్స్ వేసేవాడు. ఆ డ్రాయింగ్స్ వేస్తూ బాబే ఛానల్ని క్రియేట్ చేసుకొని ఛానల్కి డ్రాయింగ్ వేసుకొని బాబే అప్లోడ్ చేసుకునేవాడు. అసలు ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలో కూడా నాకు తెలీదు. బాబే ఇంట్రెస్ట్గా చేస్తూ ఇలా డ్రాయింగ్స్ వేస్తూ వచ్చాడనమాట. కొన్ని డ్రాయింగ్స్ మాత్రమే చూపిస్తున్నాను, అన్ని డ్రాయింగ్స్ చూపించట్లేదు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ నేమ్ ఏమో ఆర్టాకిల్ అనమాట. ఆ నేమ్ కూడా బాబే సెర్చ్ చేసుకున్నాడు. బాబు క్రియేట్ చేసే ఏ ఛానల్స్ కూడా, అంటే ఇప్పుడు నా ఛానల్ ఉంది కదా డూ ఇట్ యువర్ ఓన్, కూడా బాబే క్రియేట్ చేశాడు. ఛానల్ నేమ్ని కూడా డిఫరెంట్గా ఆలోచిస్తాడు. ఆర్ట్ ట్యాకిల్ అనే ఛానల్ యూట్యూబ్లోనే లేదు. ఆర్ట్ని ట్యాకిల్ చేస్తాను కాబట్టి ఆర్ట్ ట్యాకిల్ అని బాబే దానికి క్యాప్షన్ కూడా రాసుకున్నాడు. అలా ఆర్ట్ ట్యాకిల్ అనే ఛానల్ని కొన్ని రోజులైతే బాగా డ్రాయింగ్స్ వేస్తూ బాగా చేస్తూ ఉన్నాడు. అందులో ఆ టైంలో కరోనా టైం అయింది, ప్లస్ మార్నింగ్ అంతా క్లాసెస్ ఉండేవి. ఆన్లైన్ క్లాసెస్తో బిజీ అయిపోయేవాడు. ఎప్పుడు టైం ఉండేది కాదనమాట. వీడియో షూట్ చేయడానికి టైం ఉండేది కాదు. నైట్ టైంలో వీడియో తీయాలి అంటే చీకటిగా ఉంటుంది కదా, డే టైం అంతా క్లాసెస్తో సరిపోయేది. అలాంటప్పుడు లీవ్ ఉంటుంది కదా, సండే టైంలో డ్రాయింగ్ వేసి వీడియో షూట్ చేసి ఒక డ్రాయింగ్ మాత్రమే అప్లోడ్ చేసేవాడు. అయినా ఛానల్ని ఆపలేదు. చాలా ఇంట్రెస్ట్గా డ్రాయింగ్స్ వేస్తూ ఆ డ్రాయింగ్స్ని వీడియో షూట్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉన్నాడు. ఇలా చాలా డ్రాయింగ్స్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని విజిట్ చేయండి. ఛానల్ నేమ్ వచ్చేసి ఆర్టాకిల్. లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఛానల్ నేమ్ కూడా కామెంట్స్లో పిన్ చేస్తాను. తర్వాత ఛానల్ ఎక్కడ హోల్డ్ అయిపోతుందో అని అప్పటికే నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకున్నాను. పెద్ద బాబేమో బిజీ అయిపోయాడు, కానీ ఛానల్ ఎక్కడ ఆగిపోతుందో అని కొన్ని ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ కూడా వేశాను. అయినా సండేస్ ఆ టైంలో బాబు 10th క్లాస్కి వచ్చేసాడు, బిజీ అయిపోయాడు. కానీ అప్పటికి కూడా ఛానల్ ఆగిపోకుండా, పిల్లలిద్దరికీ క్యూబ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. కానీ ఛానల్ ఆగిపోకూడదు. సరే, మీరు క్యూబ్స్ ఇష్టంగా ఆడుతూ ఉన్నారు కదా, ఆ క్యూబ్స్నే ఎన్ని సెకండ్స్లో సాల్వ్ చేస్తున్నారో వీడియోస్ షూట్ చేసి ఇద్దరు వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి అని చెప్పాను. చిన్న బాబుకి అయితే క్యూబ్ అంటే అంత ఇష్టం. ఎలా అంటే బర్త్డేకి నాకు డ్రెస్ కూడా వద్దు, క్యూబ్ కావాలి అంటాడు. నేను ఈ క్యూబ్స్ అన్నీ ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఆఫ్లైన్లో అంత ఫ్రీగా మూవ్ అవ్వవు. ఒక 100 రూపీస్ అయినా పర్వాలేదు, ఫాస్ట్గా మూవ్ అయితే ఫాస్ట్గా క్యూబ్ని సాల్వ్ చేస్తారు. అలా క్యూబ్స్ వీడియోస్ కూడా పోస్ట్ చేశారు. ఇలా పిల్లలిద్దరూ బిజీ అయిపోయారు. నేను టైలరింగ్లో ఫుల్ బిజీ అయిపోయాను. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.